ఈ వీడియోలో మనకు ఒక బిగ్గెస్ట్ అనౌన్స్మెంట్ అయితే ఉందండి. వీడియో చివరి చూడండి. చివరి చూస్తేనే మీకు కంటెంట్ అనేది అర్థమవుతుంది. అందరికీ నేను ఇప్పుడు ఇంకేముంటది ఈసారి బల్లగుద్ది మరి చెప్తున్నా, అందరికీ ఉపయోగపడే కంటెంట్ ఉంటుంది. ఇంకో విషయం అండి, ఇది కూడా ఏంటంటే అందరికీ నాతో పాటుగా మా ఫీల్డ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క కంప్యూటర్ షాప్ వాళ్ళకు కూడా వాళ్ళు చిన్న చిన్న షాపులు ఎవరైతే పెట్టుకుని ఉంటారో వాళ్లకు చేయూతను అందించే విధంగా ఉంటుంది. అలాగే కస్టమర్స్కి బెనిఫిట్ కూడా ఉండే విధంగా ఒక నిర్ణయం తీసుకున్నాను నేను. అప్పుడు మామూలుగా సెకండ్ హ్యాండ్ ల్యాప్టాప్స్ కొనేటప్పుడు అంటే మనకు ఉండేటువంటి భయాలు ఏముంటాయండి? ఫస్ట్ ఒకటి ఏముంటుంది, మనకు ఫస్ట్ లాస్ట్ ఇంకా అన్ని 1 నుంచి 100 దాకా ఉండేది ఏంటంటే ఒకటే వారంటీ అనేది మనకు పెద్ద సమస్య అండి. ఇప్పుడు సెకండ్ హ్యాండ్ ల్యాప్టాప్ కొన్నప్పుడు అది ఎన్ని రోజులు పనిచేస్తుంది, మధ్యలో ప్రాబ్లం వస్తుంది, రిపేర్ వారంటీ అనేది ఉంది. మనకు ఒకవేళ బర్న్ అయినా కూడా రిపేర్ అయితే చేసిస్తామని అయితే మనం చెప్పడం జరిగింది, చేస్తూ ఉన్నాం కూడా. సో మనకు డెడికేటెడ్ సర్వీస్ ల్యాబ్ కూడా ఉంది. సో ఇప్పుడు అనౌన్స్మెంట్ ఏంటంటే ఇప్పుడు మనకు వారంటీ ఒకవేళ మనకు బర్న్ అయింది, రిపేర్ కాలేదు, ఇంకా మాకు డబ్బులు పోయినట్టేనా అనేటువంటి సమస్యకు పరిష్కారమే ఈ వీడియో అండి. 1 year తర్వాత కూడా మన దగ్గర యాక్చువల్గా ఇటువంటి ఫెసిలిటీ కొత్త ల్యాప్టాప్స్కే ఉంటుంది. ఫస్ట్ టైం మన యువ కంప్యూటర్స్లో అనేది స్టార్ట్ చేయడం జరుగుతుందండి. ఏంటంటే ఎందుకంటే మనం మదర్ బోర్డ్ రిపేర్ అటువంటి ల్యాప్టాప్ సేల్ చేయం కాబట్టి మా ప్రోడక్ట్ మీద మాకు ఆ కాన్ఫిడెన్స్ ఉన్నది. సర్వీస్ అకౌంట్కు ఇప్పుడే మనకంటే విత్ ఇన్ ద ఫ్రాక్షన్ ఆఫ్ 7 daysలో 20 lakhs ట్రాన్స్ఫర్ చేసేస్తున్నా. సర్వీస్లో ఎట్లాంటి మనకు జాప్యం ఉండొద్దు అన్న విధంగా మనం ఉండాలనే ఉద్దేశంతో ఈ రకంగా చేయడం జరుగుతుంది. హలో అండి, నేను మీ జీవన్ రెడ్డి. వెల్కమ్ టు యువ కంప్యూటర్స్. మీరంతా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నటువంటి ఈ వీడియోతో అయితే మీ ముందరికైతే వచ్చానండి. సో ఈ వీడియోలో మనకు ఒక బిగ్గెస్ట్ అనౌన్స్మెంట్ అయితే ఉందండి. వీడియో చివరి చూడండి. చివరి చూస్తేనే మీకు కంటెంట్ అనేది అర్థమవుతుంది. అందరికీ నేను ఇప్పుడు ఇంకేముంటది ఈసారి బల్లగుద్ది మరి చెప్తున్నా, అందరికీ ఉపయోగపడే కంటెంట్ ఉంటుంది. దయచేసి వీడియో చివరి చూడండి బ్రదర్స్ అండ్ సిస్టర్స్, నా హంబుల్ రిక్వెస్ట్. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో వీడియోలోకి వెళ్తే ఇప్పుడు మనకి బిగ్గెస్ట్ అనౌన్స్మెంట్ అని చెప్పేసి ఏదో మనకు ఉదరగొడుతున్నాడు, అసలు ఏంటి అని చెప్పేసి అందరికీ ఆతృత అయితే ఖచ్చితంగా ఉంటుందండి. సో మనకి సెకండ్ హ్యాండ్ ల్యాప్టాప్స్ పర్చేస్ చేసే ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడేటువంటి వీడియో ఇది. మనకి ఇంకా దేశవ్యాప్తంగా సెకండ్ హ్యాండ్ ల్యాప్టాప్స్ అమ్మే వాటి వ్యక్తులకు కానీ కొనేటువంటి వ్యక్తులకు కానీ ఏమంటారు దిశని మార్చేసేటువంటి వీడియో అని చెప్పేసి అయితే నేను నమ్ముతున్నా. సో ఎందుకంటే ఈ వీడియో తర్వాత ఇంకా మనకు సెకండ్ హ్యాండ్ ల్యాప్టాప్ సంబంధించి ఏంటంటే మనకి ఇక్కడ రాష్ట్రంలోనే కాదు దేశంలో ఇంకా మనకి రూపురేఖలే మారిపోతాయి. సో అటువంటి వీడియో కాబట్టి మీకు ఇది బిగ్గెస్ట్ అనౌన్స్మెంట్ అని చెప్పడం జరిగిందండి. సో అనౌన్స్మెంట్ ఏంటంటే ఇప్పుడు మామూలుగా సెకండ్ హ్యాండ్ ల్యాప్టాప్స్ కొనేటప్పుడు అంటే మనకు ఉండేటువంటి భయాలు ఏముంటాయండి? ఫస్ట్ ఒకటి ఏముంటుంది, మనకు ఫస్ట్ లాస్ట్ ఇంకా అన్ని 1 నుంచి 100 దాకా ఉండేది ఏంటంటే ఒకటే వారంటీ అనేది మనకు పెద్ద సమస్య అండి. ఇప్పుడు సెకండ్ హ్యాండ్ ల్యాప్టాప్ కొన్నప్పుడు అది ఎన్ని రోజులు పనిచేస్తుంది, మధ్యలో ప్రాబ్లం వస్తుంది, ఇప్పుడు మళ్ళీ మధ్యలో బర్న్ అయితే మాకు ఎట్లా అని చెప్పేసి చాలా మంది అయితే స్టూడెంట్స్ అయితే మమ్మల్ని అడుగుతూ ఉంటారు. ఆల్రెడీ ఏంటంటే మనం 1 year వారంటీ ఇస్తున్నాము. మనకి ఏంటంటే బర్న్ అండ్ ఫిజికల్ డ్యామేజ్ కాకుండా ఎలాంటి మనకి ఏమన్నా కూడా మనం రిపేర్ అనేది చేసేయడం జరుగుతుందని చెప్పడం జరుగుతూ ఉంది. ఇంతకుముందు మనకు ర్యామ్ హార్డ్ డిస్క్ వచ్చేసి ఏంటంటే 1 year రిప్లేస్మెంట్ వారంటీ ఉంటుంది, మదర్ బోర్డ్కి రిపేర్ వారంటీ ఉంటుంది అనేది మనం ఇంతకుముందు చేస్తున్నటువంటి విషయం అది. సో ఈ రకంగా చేసే వాళ్ళు కూడా ఎవరు లేరండి. సో మనకి రిపేర్ వారంటీ అనేది ఉంది. మనకు ఒకవేళ బర్న్ అయినా కూడా రిపేర్ అయితే చేసిస్తామని అయితే మనం చెప్పడం జరిగింది, చేస్తూ ఉన్నాం కూడా. సో మనకు డెడికేటెడ్ సర్వీస్ ల్యాబ్ కూడా ఉంది. సో ఇప్పుడు అనౌన్స్మెంట్ ఏంటంటే ఇప్పుడు మనకు వారంటీ ఒకవేళ మనకు బర్న్ అయింది, రిపేర్ కాలేదు, ఇంకా మాకు డబ్బులు పోయినట్టేనా అనేటువంటి సమస్యకు పరిష్కారమే ఈ వీడియో అండి. సో ఇక నుంచి మన యువ కంప్యూటర్స్ అంటే ఓన్లీ హైదరాబాద్ కాదు, ఏపీ తెలంగాణ మొత్తం మనకు ఏపీ తెలంగాణ అంతటా కూడా మనకు ఒక 16 స్టోర్లు ఉన్నాయండి. మనకి ఇంకొక 2-3 రాబోతున్నాయి. 2-3 అయితే కంప్లీట్ ఏపీ తెలంగాణ రౌండ్ అప్ అయిపోతుంది. ఆ తర్వాత ఇంకా ఏముంటుంది నెక్స్ట్ పాన్ ఇండియానే. సో కాబట్టి ఏపీ తెలంగాణ అంతటా కూడా మన స్టోర్స్ ఉన్నాయి. సో అన్ని స్టోర్లలో కూడా ఇక మీదట ఈ వీడియో పబ్లిష్ అయినప్పటి నుంచి ప్రతి ఒక్కరికి కూడా ఏంటంటే రిప్లేస్మెంట్ వారంటీ ఉంటుంది. అది 1 సంవత్సరం కాదండి. ఇప్పుడు నేను కొన్ని మీకు చెప్తాను. నేను 1 year దాకా ఇప్పుడు మీరు మదర్ బోర్డు రిపేర్ అయిపోయేలా మనకి ఏమంటారు, మీకు బర్న్ అయినా ఎట్లాంటి ప్రాబ్లం వచ్చినా రిప్లేస్మెంట్ మేము ఇచ్చేస్తాము.
రిప్లేస్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. ముందు రిపేర్ వారంటీ ఉంటుంది, రిపేర్ కాలేదు అంటే రిప్లేస్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత ఇది 1 year వరకు అండి. 1 year తర్వాత కూడా మన దగ్గర యాక్చువల్గా ఇటువంటి ఫెసిలిటీ కొత్త ల్యాప్టాప్స్కే ఉంటుంది. ఫస్ట్ టైం మన యువ కంప్యూటర్స్లో అనేది స్టార్ట్ చేయడం జరుగుతుందండి. ఏంటంటే ఇప్పుడు 1 year తర్వాత మీరు ఏదైనా ల్యాప్టాప్ ఇప్పుడు ప్రాబ్లం ఉన్నా కూడా అట్లాంటి ఇష్యూస్ అనేది వస్తూ ఉంటాయి కదా, మరి 1 year వరకే వారంటీ అని చెప్పేసి మీరు అడుగుతూ ఉంటారు. కాబట్టి మీ అందరి కోసం ఏంటంటే యువ కంప్యూటర్స్లో 1+1 year వారంటీ, 1+2 year వారంటీ అని చెప్పేసి 2 మనకు రకాలటువంటి వారంటీలు మనం తీసుకురావడం జరిగిందండి. సో ఇది మీరు ముందే కొనేటప్పుడు చూస్ చేసుకోవచ్చు. 1 year వారంటీ అయితే మీకు డైరెక్ట్గా మనకు మామూలుగా మనకు ప్రైస్ లిస్ట్ ఉంటుంది. దీంట్లో మోడలు, ప్రైజు, కాన్ఫిగరేషన్ ప్రతిదీ ఉంటుందండి. అడిషనల్ ఛార్జెస్ కానీ లేదంటే మనకి హిడెన్ ఛార్జెస్ కానీ ఎట్లాంటివి ఏమి ఉండయండి. ఆఫర్స్ అయితే ఏవైతే మనం చెప్పినామో ఆ ఆఫర్స్ అన్నీ కూడా ఉంటాయి. సో నెక్స్ట్ ఏంటంటే 1+1 year వారంటీ అంటే ఒక మీరు వారంటీ ఇప్పుడు 1 yearతో పాటు ఇంకా నెక్స్ట్ 1 year కూడా సేమ్ వారంటీ. ర్యామ్, హార్డ్ డిస్క్కి రిప్లేస్మెంట్ వారంటీ, అలాగే మనకు మదర్ బోర్డ్కి ఇప్పుడు ఏదైతే మనకు రిపేర్ వారంటీ ఆ రిప్లేస్ వారంటీ. అంటే మరి రిపేర్ అయింది అంటే రిపేర్లో అయిపోయిందంటే చేసిస్తాం, లేదు అంటే మీకు ఇంకొక కొత్త మదర్ బోర్డు రిప్లేస్ చేసి ఇచ్చేస్తాం. సో ఈ రకమైనటువంటి వారంటీ అయితే తీసుకొస్తున్నాం. 1+1 year వారంటీ అంటే మీరు 3,500 rupees పే చేయాల్సి ఉంటుందండి నెక్స్ట్ ఇయర్కి. ఒకవేళ కావాలనుకుంటే ఇప్పుడు మేము ల్యాప్టాప్ తీసుకుంటాం, మాకు 2 సంవత్సరాల దాకా వారంటీతో మేము వాడుకోవాలని ఎవరైతే అనుకుంటారో మీరు 3,500 పే చేస్తే మీరు దర్జాగా వాడుకోవచ్చు. ఎట్లాంటి రిస్క్ అయినా కూడా మాదే. ఇంటర్నల్ పార్ట్స్ ఉంటాయి కదా, మదర్ బోర్డు, ర్యాము, హార్డ్ డిస్క్, వీటికి సంబంధించినటువంటి ఎట్లాంటి ఇష్యూ ఉన్నా కూడా మన యువ కంప్యూటర్సే బాధ్యత వహిస్తుంది. అలాగే 1+2 years వారంటీ అండి. 1+2 years అంటే మీరు ఫస్ట్ 1 year ఫ్రీ వారంటీ ఉంటుంది, ఆ తర్వాత 2 yearsకి 7,000 rupees పే చేయాల్సి ఉంటుందండి. సో అది మీరు కొనేటప్పుడు మీరు చూసి తీసుకోవచ్చు. 1+1 year వారంటీ కావాలా, 1 year వారంటీ కావాలా, లేదా 1+2 years అంటే 3 years వారంటీ కావాలా, సంవత్సరం కావాలా, 2 సంవత్సరాలు కావాలా, 3 సంవత్సరాలు కావాలా, ఏది అనేది మీరు చూస్ చేసుకునే అవకాశం మీకు ఉంటుంది. ఎందుకంటే మనం మదర్ బోర్డ్ రిపేర్ అటువంటి ల్యాప్టాప్ సేల్ చేయం కాబట్టి మా ప్రోడక్ట్ మీద మాకు ఆ కాన్ఫిడెన్స్ ఉన్నది. ఇంకోటి ఏంటంటే ఈ వీడియో మీకు సందర్భంగా అనౌన్స్మెంట్ ఇంకోటి ఏంటంటే మనకు సర్వీస్ సంబంధించి సర్వీస్ అకౌంట్కు ఇప్పుడే మనకంటే విత్ ఇన్ ద ఫ్రాక్షన్ ఆఫ్ 7 daysలో 20 lakhsని ట్రాన్స్ఫర్ చేసేస్తున్నా. సర్వీస్లో ఎట్లాంటి మనకు జాప్యం ఉండొద్దు అన్న విధంగా మనం ఉండాలనే ఉద్దేశంతో ఈ రకంగా చేయడం జరుగుతుంది. 20 lakhs ఇమీడియట్గా ట్రాన్స్ఫర్ చేసేస్తున్నా. కాబట్టి సర్వీస్లో ఇప్పుడు మాకు ఏదైనా స్పేర్స్ అవసరమైనా ఏదైనా కూడా ఇమ్మీడియట్గా మీకు అయిపోవడానికి ఆల్రెడీ మనకు ఒక 95% మనకి ఇమ్మీడియట్గానే అయిపోతుంది. మిగతా 5% మెంబర్స్ కూడా జాప్యం లేకుండా ఉండేందుకైతే ఈ నిర్ణయం తీసుకున్నాం. సో ఇది ఎవరికి వర్తిస్తుంది? మీరు ఇంకా చాలా మంది అడుగుతూ ఉంటారు, భయ్యా ఇప్పుడు మేము 1 week బ్యాగ్ ల్యాప్టాప్ తీసుకున్నాం, 10 days బ్యాగ్ ల్యాప్టాప్ తీసుకున్నాం, ఎట్లా అంటే అడుగుతూ ఉంటారు. వాళ్ళందరికీ కూడా ఈ వీడియో ముఖ్యంగా ఒకటి తెలియజేసుకున్నా, బ్రదర్స్ అండ్ సిస్టర్స్, జనవరి 1వ తారీఖు నుంచి ఎవరైతే ల్యాప్టాప్ తీసుకున్నారో వాళ్ళందరికీ కూడా వర్తిస్తుంది ఈ వారంటీ. మీకు మదర్ బోర్డు రిప్లేస్మెంట్ వారంటీ, ఐదర్ రిపేర్ ఆర్ రిప్లేస్. రిపేర్ కాని పక్షంలో రిప్లేస్ అనేది చేయడం జరుగుతుంది. మీరు ఒకవేళ ఇప్పుడు 1+2 years 1+1 year అట్లా తీసుకోవాలనుకుంటే మన ఓల్డ్ కస్టమర్స్ మీరు ఇమీడియట్గా 3,500 7,000 పే చేసి మీరు తీసుకోవచ్చండి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఆ తర్వాత ఫర్దర్గా అంటే ఉండదండి, మీరు ఎవరైతే కావాలనుకుంటారో అవే చేసుకోవచ్చు. మన ఓల్డ్ కస్టమర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి అవకాశం ఉంది. మన దగ్గర 2 years బ్యాక్ తీసుకున్న వాళ్ళు, 3 years బ్యాక్ తీసుకున్న వాళ్ళు, 1.5 year బ్యాక్ తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఏంటంటే మీకు వారంటీ కార్డ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. సో మీకు ఈ వారంటీ కార్డు ఉంటుంది, యువ కంప్యూటర్స్ వారంటీ కార్డు. ఇది మనకు ఎవరైతే ఇప్పుడు తీసుకుంటారో వాళ్ళకు కూడా వారంటీ కార్డు ఇస్తాము. ఇది మీరు చూపిస్తే సరిపోతుంది. అలాగే మనకు ప్రతి ల్యాప్టాప్ మీద మన సీల్ ఉంటుందండి, బ్యాక్ సైడ్ స్క్రూస్ మీద మన సీల్ ఉంటుంది, ట్యాంపర్ స్టిక్కర్స్ ఇవి. సో ఎవరు కూడా ట్యాంపర్ చేయడానికి వీలు చేయకుండా ఉంటుంది. ఎవరైనా ఓపెన్ చేస్తే మనకు తెలిసిపోతుంది. సో ఎవరు కూడా ఓపెన్ చేయొద్దు, ఓపెన్ చేయకుండా మన దగ్గర తీసుకొస్తేనే సరిపోతుంది. సో మన దగ్గర ఓల్డ్ కస్టమర్స్ ఎవరున్నా కూడా 1.5 year అయిపోయిన వాళ్ళు ఎవరైనా కూడా మీరు రండి. మీకు ఏంటంటే ల్యాప్టాప్ ఒకసారి కండిషన్ చూసుకొని మనం వారంటీ అనేది అప్గ్రేడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ 1 yearకి అయితే 3,500, ఫర్దర్గా 2 yearsకి అయితే 7,000. ఇది మన ఓల్డ్ కస్టమర్స్ మాత్రమే అవకాశం అండి. అలాగే ఇప్పుడు ఇంకొక విషయం అండి, ఇది కూడా ఏంటంటే అందరికీ నాతో పాటుగా మా ఫీల్డ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క కంప్యూటర్ షాప్ వాళ్ళకు కూడా వాళ్ళు చిన్న చిన్న షాపులు ఎవరైతే పెట్టుకుని ఉంటారో వాళ్లకు చేయూతను అందించే విధంగా ఉంటుంది. అలాగే కస్టమర్స్కి బెనిఫిట్ కూడా ఉండే విధంగా ఒక నిర్ణయం తీసుకున్నాను నేను. అదేంటంటే మీరు ఏ స్టోర్లో తీసుకున్నా కూడా
ఒకవేళ ఇప్పుడు మీకు హైదరాబాద్ అనే కాదు, విజయవాడలో లేదంటే వైజాగ్లో లేదంటే కాకినాడలో పొద్దుటూరు తిరుపతి అనంతపురం అట్లా మీరు బళ్ళారు ఎక్కడ మీరు తీసుకున్నా కూడా ల్యాప్టాప్ మనం వారంటీ ఇస్తాము. మీకు యువ వారంటీ ఉంది. యువ వారంటీ ద్వారా ఇప్పుడు మనకేంటంటే 3500 తీసుకొని మీకు 1 year వారంటీ ఇస్తాము. ఐదర్ మీరు 2 years కావాలనుకుంటే 7000 రూపీస్ పే చేస్తే మనకు 2 years వారంటీ ఇస్తాము. దాంట్లో ర్యామ్ హార్డ్ డిస్క్ ఇమీడియట్ రిప్లేస్మెంట్ వారంటీ ఉంటుంది. మనకు ఆ మదర్ బోర్డ్కి రిపేరు లేదా రిప్లేస్మెంట్ వారంటీ, రిపేర్ కాని పక్షంలో రీప్లేస్ చేసేయడం జరుగుతుంది. సో మనకు 1 year 2 years అనేది మీరు చూసుకోవచ్చు. ఇవన్నీ బిజినెస్ సిరీస్ ల్యాప్టాప్స్కి వర్తిస్తాయండి. సో మనకు బిజినెస్ సిరీస్కి మనకి ఏదైతే మనకు 6th generation అండ్ ఎబో ఉండే ల్యాప్టాప్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటికి కూడా వర్తిస్తుంది. సో మీకు 3500 రూపీస్ పే చేస్తే 1 year, 7000 రూపీస్ పే చేస్తే 2 years అనేది ఇవ్వడం జరుగుతుందండి. సో ఎవరైనా కూడా ఇప్పుడు మీరు చిన్న చిన్న షాప్స్ ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళు కూడా మన ఫాలోవర్స్ ఉన్నారు, మన సబ్స్క్రైబర్స్ ఉన్నారు. బ్రదర్స్ మీరు కూడా ఏంటంటే ఎవరైనా కస్టమర్ మీరు సేల్ చేసినా పర్వాలేదు, వారంటీ మేమున్నాం, మేము ఇచ్చేస్తాం. ఎందుకంటే మనకు డెడికేటెడ్ ల్యాబ్ ఉంది, మాకు రెప్యుటేషన్ ఉంది. యువ కంప్యూటర్స్కు ప్రతి చోట బ్రాంచెస్ ఉన్నాయి. మీరేంటంటే నియరెస్ట్ బ్రాంచ్కి పంపించేస్తే మనం వారంటీ అనేది మనం ఇవ్వడం జరుగుతుంది. వారంటీ అనేది వాళ్ళు క్లెయిమ్ చేసుకోవచ్చు. మీకు టెన్షన్ ఫ్రీ ఉంటుంది. వారంటీతో మళ్ళీ కస్టమర్ దగ్గరికి ఎక్కడికి వస్తారో ఎలా వస్తారో అన్నటువంటి బాధ ఉండదు. సో మనకి మదర్ బోర్డ్ రిపేర్ కానటువంటి ల్యాప్టాప్స్ ఉన్నంత వరకు మనం వారంటీ ఇవ్వడం జరుగుతుంది. మన ఎవరైతే టెక్నికల్ టీం ఉంటుందో వచ్చి ల్యాప్టాప్ వచ్చినప్పుడు ఒకసారి ఓపెన్ చేసి చూసుకొని వాళ్ళు వెరిఫై చేసుకొని వారంటీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. 1 year 2 years. ఇప్పుడు మనకు ఇక చిన్న చిన్న షాపులు అని ఎవరైనా కూడా ఏంటంటే యువ కంప్యూటర్స్ అంటే పెట్టేదే కానీ ఇంకోళ్ళు కొట్టేది కాదండి. సో ఇంకోరి మనకు ఏమన్నా నోటికాడు కూడు లాక్కునేటువంటి పరిస్థితి లేదు. మీరు కూడా ల్యాప్టాప్ సేల్ చేయండి. మీరు కూడా యువ కంప్యూటర్స్ వారంటీ ఉందనే ధైర్యం మీకు ఉంటుంది. యువ కంప్యూటర్స్ తరఫున వారంటీ ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. సో మీకు మీ దగ్గర ల్యాప్టాప్ ఒకవేళ కస్టమర్ పర్చేజ్ చేసినా కూడా వారంటీ మేము ఇస్తాం. కస్టమర్స్ కూడా మీరు ఎక్కడైనా పర్చేజ్ చేసారండి, వారంటీ మేము ఇస్తాము. 1 year కావాలన్నా 2 years కావాలన్నా మీ ఇష్టము. బిజినెస్ సిరీస్ ల్యాప్టాప్స్కి వర్తిస్తుందండి. సో మన ల్యాప్టాప్ కండిషన్ చూసుకొని మన వారంటీ అనేది ఇవ్వడం జరుగుతుంది, వారంటీ స్టిక్కర్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇది మనకి ఈ రకంగా ఇప్పుడు వీడియో అనౌన్స్మెంట్ అయిపోయిన తర్వాత ఇంకా మీరు చూస్తూ ఉంటారు, లెక్కకు మిక్కిలు వస్తూ ఉంటాయి. కాబట్టి మరి ఈ విషయంలో మీరు కొంచెం జాగ్రత్తగా వివరించాలా, ఎందుకంటే స్కామర్స్ ఎంటర్ అయ్యేటువంటి ప్రమాదం ఉంటుంది. ఏంటంటే ఇప్పుడు ఇట్లాంటి క్యాచ్ చేసుకునే అవకాశాలు ఉంటుంది. ఇప్పుడు మనదంటే ఆల్రెడీ ప్రూవెన్ స్టోర్ అండి, మనకు 16 బ్రాంచీలు ఉన్నాయి. ఇప్పుడు మనకి ఆల్రెడీ 3.5 years నుంచి మనం రన్ చేస్తున్నాము. మనకంటూ ఒక యువ కంప్యూటర్స్కి రెప్యుటేషన్ ఉంది, ఒక విశ్వసనీయత ఉంది. మనకు స్టూడెంట్స్ గురించి మేము ఏ రకంగా చేస్తున్నాం అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. గివ్ అవే ద్వారా ఎంతమంది విద్యార్థులకు మనం సహాయం చేస్తున్నాము, మన స్టూడెంట్స్ ఆఫర్స్ ద్వారా ఎంతమంది స్టూడెంట్స్కి ల్యాప్టాప్స్ ఇస్తున్నాము, ఈ వారంటీ ద్వారా ఎంతమందికి మనం భరోసా కల్పిస్తున్నాం అనే విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. సో ఎవరైనా కూడా ఈ వీడియోను ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ ఎవరితోనైనా కూడా మీరు షేర్ చేయండి. ఖచ్చితంగా ఇది అందరికీ రీచ్ కావాలి. ఎందుకంటే మనకు యువ కంప్యూటర్స్కు ఏపీ తెలంగాణ అంతటా కూడా బ్రాంచెస్ ఉన్నాయి. కాబట్టి ఎక్కడైనా మీరు ల్యాప్టాప్ తీసుకోవచ్చు. మా దగ్గర కొన్నా పర్వాలేదు, కొనకున్నా పర్వాలేదు, కొన్నా కూడా వారంటీ ఉంటుంది, కొనకున్నా కూడా వారంటీ ఉంటుంది. కాబట్టి వారంటీ విషయంలో ఇబ్బంది పడకుండా మీరు ఉంటారు. రిప్లేస్మెంట్ వారంటీ యాక్చువల్గా ఏంటంటే కొత్త ల్యాప్టాప్ కొన్నా కూడా మీకు మదర్ బోర్డ్ రిపేర్ వారంటీ ఇస్తారండి. రిప్లేస్మెంట్ వారంటీ అనేది ఉండదు. బర్న్ కేసెస్లో అసలు వారంటీ క్లెయిమ్ కాదు. మన దగ్గర బర్న్ అయినా కూడా వారంటీ క్లెయిమ్ అవుతుంది. అది మనం ఆల్రెడీ దీనిలో మెన్షన్ చేయడం జరుగుతుంది. తర్వాత ముందు ఒకటి చెప్పి తర్వాత ఒకటి చెప్పిర్రు అనేటువంటి పరిస్థితి అయితే 100% ఉత్పన్నం కాదు. ఈ వీడియోని మీ అందరికీ సాక్ష్యం. సో ఈ వీడియోని మీరు సేవ్ చేసి పెట్టుకున్నా కూడా నాకు ఎట్లాంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే ఒక్కసారి మనం ముందడుగు చేసినామంటే వెనక్కి తగ్గేదే లే అన్నట్టే ఉంటుంది. ఎందుకంటే మనం ఏదైనా కూడా ఒక ముందడుగు వేసేటప్పుడు ఏంటంటే 4 రకాలు కాదు 40 రకాలుగా ఆలోచించి నేను ముందడుగు వేస్తా. ఒక్కసారి అడుగు ముందడుగు వేసినామంటే వెనక్కి తీసుకున్నటువంటి పరిస్థితి అయితే ఏముండదు. కాబట్టి వారంటీ అంటే యువ కంప్యూటర్స్ వారంటీ విషయంలో ఇలాంటి మనకు సంచలనమైనటువంటి మార్పులు తీసుకొచ్చిన పేరు కూడా ఘనత కూడా మనకి దక్కుతుంది. అది మీరు చూస్తారు. నా ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకుంటారా లేకపోతే కాన్ఫిడెన్స్ అనుకుంటారా అది మీకే వదిలేస్తున్నా. కాకపోతే ఫర్దర్గా మనకి సెకండ్ హ్యాండ్ ల్యాప్టాప్ మార్కెట్లో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయో మీరు ఫర్దర్గా మీరు చూడొచ్చు. చూసిన తర్వాత అరే బ్రదర్ కరెక్టే చెప్పిండా లేదా అనేది మీకు అర్థమవుతుంది. సో అంతవరకైతే మన యువ కంప్యూటర్స్లో వారంటీతో ల్యాప్టాప్స్ పర్చేజ్ చేయండి. ప్రశాంతంగా ల్యాప్టాప్స్ వాడుకోండి, మంచి జాబులు కొట్టండి. తర్వాత మన దగ్గర రండి, ఖచ్చితంగా మనం పార్టీ చేసుకుందాం.
మీరన్నీ ఇవాళ ట్రీట్ నేనన్నీ ఇస్తా 100%. ఈ విషయంలో కూడా వెనక్కి తగ్గేది లేదు. ఎందుకంటే నాకు ఉద్దేశం ఏదో ల్యాప్టాప్ అమ్ముకొని నా ల్యాప్టాప్ సేల్ చేసుకొని ముందరికి వెళ్ళిపోవడం కాదు. మనకు ప్రతి ఒక్కరి స్టూడెంట్ చేతిలో ల్యాప్టాప్ ఉండాలా, అందులో ఎక్కువ శాతం మన యువ కంప్యూటర్స్ నుంచి ఉండాలనే లక్ష్యంగా మనం ముందరికి వెళ్తున్నాం. కాబట్టి సో 100% ఈ దిశగా సక్సెస్ అవుతా అనే కాన్ఫిడెన్స్ నాకుంది. సక్సెస్ మీరు చేస్తారనే కాన్ఫిడెన్స్ ఇంకా ఎక్కువ ఉంది. కాబట్టి సక్సెస్ చేస్తారనుకుంటున్నాను. సో దర్జాగా హ్యాపీగా చింత లేకుండా మన యువ కంప్యూటర్ స్టోర్స్లలో మీరు ల్యాప్టాప్స్ అనేది పర్చేజ్ చేయండి. వారంటీతో 1 year కావాలన్నా, 2 years కావాలన్నా, 3 years కావాలన్నా మీకే వదిలేస్తున్నా, మీ ఇష్టం. మీరు కావాల్సినంత వారంటీ ఇస్తా. మీరు ల్యాప్టాప్ తీసుకొని ప్రశాంతంగా వాడుకోర్రి, జాబ్ తెచ్చుకోర్రి. ఆ తర్వాత నాకు కనిపించండి, అందరం కలిసి పార్టీ చేసుకుందాం. సో మరొక వీడియోతో మరొకసారి మీ ముందరికైతే వస్తాను. మీకు ఉపయోగపడే కంటెంట్ ఉందని అనుకుంటున్నాను. సో అంతవరకు నేను మరొక వీడియో వచ్చేంత వరకు నేను సెలవు తీసుకుంటాను. నేను మీ జీవన్ రెడ్డి, సైనింగ్ ఆఫ్. జై హింద్.